ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. రెండవ ఐసీసీ అండర్-19 మహిళా టీ20 ప్రపంచ కప్ 2025ను ఏ దేశం నిర్వహిస్తోంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ మలేషియా. రెండవ ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మలేషియాలో జనవరి 18 నుండి ఫిబ్రవరి 2, 2025 వరకు నిర్వహిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అశోక్ చంద్ర. అశోక్ చంద్ర పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ గా నియమితులయ్యారు. ఇది జనవరి 16, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ గా నియమితులయ్యారు. ఇది జనవరి 16, 2025 నుండి అమలులోకి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు మళ్లీ నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ నూపేంద్ర మిశ్రా. భారత ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను పునర్నిర్మించింది మరియు సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్పర్సన్గా నృపేంద్ర మిశ్రాను తిరిగి నియమించింది. ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం మరియు ఆర్థిక పరిశోధన విభాగాలకు నాయకత్వం వహించడానికి ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బిఎం రాజేశ్వరరావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ జనవరి 15, 2025న డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పదవీకాలం పూర్తయిన తర్వాత ద్రవ్య విధానం మరియు ఆర్థిక పరిశోధన విభాగాలను పర్యవేక్షించేందుకు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావును నియమించింది. 2025లో స్పానిష్ సూపర్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి బార్సిలోనా. బార్సిలోనా జనవరి 2025 12న సౌదీ అరేబియాలోని జెద్దాలోని కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీలో జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ను 5-2 తేడాతో ఓడించి 2025 స్పానిష్ సూపర్ కప్ను సిఐఐ అధినేత తరుణ్ దాస్కు ఇటీవల ఏ దేశం గౌరవ పౌర పురస్కారాన్ని అందించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ సింగపూర్. సింగపూర్ భారత్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మాజీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్కు సింగపూర్ ప్రభుత్వం గౌరవ పౌర పురస్కారాన్ని అందించింది. హౌ ఇండియా స్కేల్డ్ మెట్రిక్ ఇన్ G20 అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి అమితాబ్ కాంత్. How India Scaled Metric in G20, The Inside Story of the G20 Presidency అనే పుస్తకాన్ని భారతదేశం యొక్క G20 షెర్పాగా పనిచేసిన అమితాబ్ కాంత్ రచించారు. డిసెంబర్ 2024 కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా డిసెంబర్ 2024లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా పర్యటనలో అతని అసాధారణ ప్రదర్శనలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. 3 టెస్ట్ మ్యాచ్లో అతను 14.22 సగటుతో 22 వికెట్లు తీశాడు. భారత నౌకాదళం కోసం బహుళ ప్రయోజన నౌక ఉత్కాష్ను ఏ కంపెనీ నిర్మించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బిఎల్ఆర్టీ షిప్యార్డ్.
జనవరి 13, 2025న చెన్నై సమీపంలోని కట్టుపల్లిలో ఎల్టీ షిప్యార్డ్ భారత నౌకాదళం కోసం రెండవ బహుళ ప్రయోజన నౌక ఎంపీవీ.ను ప్రారంభించారు. ఈ నౌకకు ఉత్కర్ష్ అని పేరు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరు తీసుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. అపర్ణ సేన్. పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వార్షిక అవార్డుల వేడుకను జనవరి 13, 2025న కోల్కతాలోని ప్రియా సినిమాలో నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్లో అపర్ణ సేన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.